శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని భీమఖండంలో గల నక్షత్ర పాద దేవాలయాలైతే మనకి మొత్తం 108లో భాగంగా మనకు అనేకమైనటువంటి దేవాలయాలు అయితే మన ఛానల్లో చూపించడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి దేవాలయం ఏమిటి, ఏ నక్షత్రానికి సంబంధించింది, దానికోసం అయితే ఒకసారి చూద్దాము. ఈ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం అండి. ఆర్ద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే రుద్రుడు. అలాగే కర్కాటక రాశిలోకి వస్తుంది 4వ పాదం. 3 పాదాల దాకా కూడా మిథునం, 4వ పాదం ఒక్కటే కర్కాటక రాశిలోకి వస్తుంది. అలాగే మరి ఈ యొక్క రాశ్యాధిపతి సాక్షాత్తు ఈశ్వరుడే ఆర్ద్ర నక్షత్రం. ఈ స్వామివారి పేరు భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారు. మరి కర్కాటక రాశికి అధిపతి ఎవరండి? చంద్రుడు. మరి చంద్రుడు దేనికి సంబంధం? మనస్సుకి సంబంధించినటువంటి ఈ గ్రహం ఏది అంటే చంద్రుడే. అందువల్ల ఈ యొక్క స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి అర్చన చేసి లేదా అభిషేక కార్యక్రమాలు చేసుకుంటారో లేదా ప్రదక్షిణాలు చేసుకుంటారో అటువంటి వారికి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈశ్వరుడి యొక్క కటాక్షం కలుగుతుంది. ఎందువల్ల అంటే ఆర్ద్ర నక్షత్రం అంటే సాక్షాత్ ఈశ్వరుడిది కాబట్టి చాలా నక్షత్రాల్లో మరి ఈశ్వరుని నక్షత్రమే ఆర్ద్ర నక్షత్రం. ఈ యొక్క గ్రామం పేరు కోరాడ. ఇది ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం. ఇది మనకి రామచంద్రపురం టు కాకినాడ వెళ్ళేటువంటి బస్సులు ఏవైనా ఎక్కినట్లయితే మనం వేళంగి అనేటువంటి గ్రామంలో దిగాలి. ఆ వేళంగి దగ్గర నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్లు వెళ్తే కోరాడ వచ్చేస్తుంది. ఆ కోరాడకి మనకి రోడ్డు వారనే ఈ యొక్క దేవాలయం అయితే ఉంటుంది. ఆ కోరాడ అనేది కొంచెం చిన్న పల్లెటూరు కాబట్టి కొంచెం జనాలు కూడా ఎవరు ఎక్కువగా ఉండరు. అందువల్ల మనకి చేలు పంట పొలాల మధ్యగా చక్కగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోవలసినటువంటిది. అంటే మనకు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదాలు కూడా చూసినట్లయితే గొప్ప పుణ్యం అండి. ఎందువల్ల అంటే సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. కాబట్టి మరి అటువంటి స్వామివారిని మనం మనసా వాచాకర్మణ వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళి అర్చించుకోవలసినటువంటి లింగం అండి. అలాగే వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్లో చూసి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిష్టాన దేవత కాబట్టి పంచాక్షరి మహామంత్ర జపాన్ని స్మరణ చేసుకున్న జపం చేసిన మనం మన స్వామివారి యొక్క అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడికి కూడా గౌతమ మహర్షి వారు కూడా వచ్చి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. అంతేకాకుండా వ్యాసుల వారు కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని అర్చన చేసుకున్నటువంటి లింగం అండి. చాలా పురాతనమైనటువంటి లింగం ఇది. ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రయంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్నికాలాజ కాలాగ్నిరుద్రాజ నీలకంఠాజ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహాదేవాయ నమః. మరి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శనాలు చేసుకుని ఈ యొక్క నక్షత్ర పాదలింగం వాళ్ళు ఎవరైనా మరి నక్షత్ర జాతకులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోను పంపండి. తప్పకుండా చూడమని చెప్పి మనం పంపినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించిన వాళ్ళం అవుతాం. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.